అందరికీ శుభోదయం. ఈరోజు మనం నెక్స్ట్ వర్క్షీట్లో ప్రశ్నలు వాటికి సమాధానాలు ఎలా రాయాలి అని చర్చించుకుందాం. చూడండి, ఈ వర్క్షీట్లో మొదటి ప్రశ్న దర్పణ సూత్రాన్ని తెలపండి. రెండవ ప్రశ్న సంజ్ఞా సాంప్రదాయ నియమాలు తెలపండి. మూడవ ప్రశ్న 5 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణం ఎదురుగా 4 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచితే ప్రతిబింబ దూరం ఎంత? ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి. మిగతావి బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఇవే ప్రశ్నలు ఇంగ్లీష్ మీడియంలో ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ మిర్రర్ ఫార్ములా. సెకండ్ వన్ స్టేట్ ద రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్. And third one, an object is placed at a distance of 4 centimeters in front of a convex mirror whose focal length is 5 centimeters. Where is the image formed? Okay, so ఇక్కడ మీరు చూసినట్టయితే తెలుగు మీడియంలో మూడో ప్రశ్న పుటాకార దర్పణము అని ఉంది. చూడండి, ఇక్కడ పుటాకార దర్పణము. ఇదే ప్రశ్న ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఏమిచ్చాడు? కాన్వెక్స్ మిర్రర్ అని ఇచ్చాడు. కాన్వెక్స్. కాబట్టి మనం 2 రకాలుగా చేసి చూద్దాం. అప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టేట్ మిర్రర్ ఫార్ములా. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ కదా, బికాజ్ ఆఫ్ దర్పణ సూత్రం. మిర్రర్ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నదే. మిర్రర్ ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం ఈ లెసన్లో. ఏమిటది? 1/f = 1/u + 1/v. మీకు ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి మల్టిపుల్ చాయిస్లలో ఇది 1/vని ఇటు 1/uని ఇటు కూడా ఇవ్వచ్చు. ఎలా? 1/f = 1/v + 1/u. ఇది కూడా కరెక్టే. ఎందుకు కరెక్టే అంటే చూడండి, మనకి గణిత శాస్త్రంలో మనకి సూత్రాల ప్రకారము a + b అయినా b + a అయినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 3 + 2. అంటే కూడిక అనేది ఏ రకంగా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము దీన్ని 1/u ముందు రాసిన 1/v ముందు రాసిన తప్పేం లేదు, 2 కూడా కరెక్టే. కాబట్టి దీన్ని తెలుగులో దర్పణ సూత్రం అన్నారు. మిర్రర్ ఫార్ములా దర్పణ సూత్రము. ఏంటి? దర్పణ సూత్రము. తెలుగులో దీన్ని దర్పణ సూత్రము అని అంటాం. ఏమని రాయొచ్చు మనం? 1/f = 1/u + 1/v ఆర్ 1/v + 1/u ఆల్సో కరెక్ట్. ఓకే, దీంట్లో మరి f అంటే ఏంటి, u అంటే ఏంటి, v అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. దర్పణ సూత్రంలో ఏవైతే ఎఫ్, యు, వి అనే అక్షరాలు ఉన్నాయో వాటి అర్థం ఏమిటి అంటే ఎఫ్ అంటే ఫోకల్ లెంత్. తెలుగులో దీన్నే మనం నాభ్యంతరము అని అంటాం. అదేవిధంగా యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వస్తువు దూరము లేదా వస్తు దూరము.
మరి వి అంటే ఏమిటి? వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిబింబ దూరము. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు వీడియో ఆపి రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. వి అంటే ఏమిటని చెప్పుకుంటున్నాం? ప్రతిబింబ దూరము. మరి ఈ దూరాలను అసలు మనం ఎలా లెక్కిస్తాం, ఎలా మెజర్ చేస్తాం అనేది ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి పుటాకార దర్పణమైన, కుంభాకార దర్పణమైన, అంటే ఇఫ్ యు టేక్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్, మనకి కొన్ని సంజ్ఞా సాంప్రదాయాలు, సైన్ అంటే గుర్తు ఎలా తీసుకోవాలి, ప్లస్ మైనస్ ఎలా తీసుకోవాలి అనే దానికి కొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం పుటాకార దర్పణము, కాన్కేవ్ మిర్రర్ని ఉంచాం. ఇది మిర్రర్, దర్పణము అంటే అద్దం, మనం ఇంట్లో అద్దం చూసుకుంటాం కదా, అది దర్పణానికి, అద్దానికి ఎప్పుడైనా సరే మనం దాంట్లో చూడాలి ప్రతిబింబాన్ని అంటే మనం ఎక్కడ ఉంచాలి? వస్తువుని ఎదురుగా ఉంచాలి. దర్పణం వెనకాల వస్తువు ఉంచితే ఏమవుతుంది? దీని నుంచి కాంతి కిరణాలు ఇటువైపు వెళ్తాయా? వెళ్ళవు. అందుకే ఎప్పుడు కూడా ఎక్కడ ఉంచుతాం? ఎదురుగా ఉంచుతాం. ఎదురుగా ఉంచినప్పుడు చూడండి, ఇది పుటాకార దర్పణం కనుక ఎఫ్ ఇక్కడ ఉంటుంది, సి ఇక్కడ ఉంటుంది, మీకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వస్తువుని దీని ఎదురుగా ఉంచాం, అప్పుడు ఏమవుతున్నాయి? కాంతి కిరణాలు ఈ విధంగా వస్తాయి. అవునా? ఇది పుటాకార దర్పణానికి అయితే. కానీ మనకి ఎఫ్ను లెక్కబెట్టాలి అంటే ఎఫ్ ఎక్కడుందో లెక్కించాలి అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆ దూరాన్ని మాత్రం కంపల్సరీ మనం ఈ పి నుంచి మాత్రమే లెక్కించాలి. అంటే ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పి నుంచి ఇటువైపు తీసుకుంటాం మనం. అవునా? చూడండి, కాంతి కిరణాలు వచ్చే మార్గము ఈ మార్గానికి ఆపోజిట్గా ఉంది, వ్యతిరేక దిశలో ఉంది. ఇట్లా వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ఏదైతే మనం దూరం తీసుకుంటామో దాన్ని మైనస్గా గుర్తిస్తాం. అంటే ఇక్కడ మనకు వచ్చే ఎఫ్ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్లు ఉందనుకోండి, అప్పుడు అది మనం -5 సెంటీమీటర్లుగా తీసుకుంటాం ఎఫ్ని. ఓకే, సో మనకి కాన్కేవ్లో, పుటాకార దర్పణంలో ఎప్పుడు కూడా ఎఫ్ విలువ అనేది మైనస్లోనే ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే యు అంటే వస్తువు దూరం అంటున్నాం. వస్తువుని కూడా మనం ఇక్కడ దర్పణం ఎదురుగా ఎక్కడో దగ్గర ఉంచుతాం. అంటే ఇక్కడ ఉంచవచ్చు, లేదా అనంత దూరంలో ఉంచవచ్చు, లేదా కొంచెం ఇంకా దగ్గర తీసుకొస్తూ ఉంటాం. ఇది కూడా చూడండి, మనం ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? ఈ పి నుంచే లెక్క పెట్టాలి. ఈ పి నుంచే ఈ దూరాన్ని లెక్కించాలి. అంటే ఇది కూడా ఏదైతే కాంతి కిరణాలు వస్తున్నాయో, ఇవి కాంతి కిరణాలు ఇటువైపు నుంచి ఇటు వస్తున్నాయి, మనమేమో ఇటువైపు నుంచి ఇటు లెక్క పెడుతున్నాం. కాబట్టి యు కూడా ఎప్పుడు కూడా మైనస్లోనే ఉంటుంది పుటాకార దర్పణానికి. సో you have to measure in concave mirror, especially concave mirrors, f always మైనస్ సింబల్తో తీసుకుంటాం, u always మైనస్తోనే ఉంటుంది. మరి v సంగతి ఏమిటి? v సంగతి మనం చూడాలి అంటే చూడండి, v మనకి ప్రతిబింబము పుటాకార దర్పణంలో మనం గమనించాం. ప్రతిబింబం అనేది మనకి మారుతూ ఉంటుంది, ఒకే దగ్గర ఉండదు, మారుతూ ఉంటుంది కదా. అలా మారేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ముందు వైపునే ఏర్పడదు, ఒక సందర్భంలో వెనక వైపు కూడా ఏర్పడుతుంది. ఈ వెనక వైపు ఏర్పడే సందర్భంలో మాత్రమే మీకు v విలువ ప్లస్లో వస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా చూడండి, మనం అనంత దూరంలో ఉంచినప్పుడు f దగ్గర ఏర్పడుతుంది, ఆ తర్వాత f మరియు c మధ్య ఏర్పడుతుంది, ఆ తర్వాత c దగ్గర ఏర్పడుతుంది, ఆ తర్వాత cకి ఆవల ఏర్పడుతుంది, ఆ తర్వాత అనంత దూరంలో ఏర్పడుతుంది. ఈ సందర్భాలన్నింటిలో కూడా విలువ ఎలా వస్తుంది? మనకి మైనస్లలోనే వస్తుంది. ఒకే ఒక సందర్భంలో, అది కూడా ఎప్పుడు మనము p
ఇది P కదా, P మరియు F మధ్య వస్తువును ఉంచినప్పుడు, అంటే ఇక్కడ మాత్రం వస్తువును ఉంచినప్పుడు మనకి ప్రతిబింబము దర్పణం వెనకాల ఏర్పడుతుంది, బిహైండ్ ద మిర్రర్. ఆ సందర్భంలో మాత్రమే V విలువ ప్లస్ వస్తుంది, మిగతా అన్ని సందర్భంలో మైనస్గా వస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ మనము చూసుకోవాల్సింది ఏంటి అంటే కాన్వెక్స్, కుంభాకార దర్పణంకి ఏ రకంగా చూద్దాం. ఓకే, మనం కుంభాకార దర్పణం చూసుకున్నట్టయితే చూడండి, కుంభాకార మనం ఇలా తీసుకుంటాం. ఇది P, F ఇక్కడ ఉంది దర్పణం లోపల, C కూడా దర్పణం లోపలే ఉంది. మరి కాంతి కిరణాలు ఎటువైపు నుంచి వస్తున్నాయి? ఇటువైపు నుంచి ఇటు వస్తున్నాయి. మనం P నుంచే లెక్క పెట్టాలి. అన్ని దూరాలను ఎప్పుడు కూడా P నుంచి మాత్రమే లెక్కించాలి. అంటే P ఇక్కడ ఉంది, P నుంచి ఇప్పుడు F ఇటువైపు ఉంది, అంటే ఇటువైపు లెక్కించాలి. ఇలా చూడండి, సేమ్ డైరెక్షన్. కాంతి కిరణాలు వచ్చే దిశ ఇదే, మనం లెక్కించే దిశ కూడా ఇదే. కాబట్టి కుంభాకార దర్పణంలో F ఎప్పుడు కూడా ప్లస్ ధనాత్మకంగానే ఉంటుంది, పాజిటివ్ వాల్యూ. ఓకే, మరి వస్తువు చూడండి, దర్పణం ఎదురుగా ఉంచుతాం. మనం దర్పణం ఎదురుగా ఉంచుతున్నామంటే ఇక్కడ ఉంచుతున్నాం. ఇప్పుడు P నుంచి ఇటువైపు లెక్కిస్తున్నాం. చూడండి, ఆపోజిట్, అంటే U ఇక్కడ కూడా నెగిటివ్గానే ఉంటుంది, నెగిటివ్ వాల్యూస్, రుణాత్మక విలువలు. మరి V విలువలు ఏమవుతాయి చూద్దాం. మనం కుంభాకార దర్పణంలో కాన్వెక్స్ మిర్రర్కి స్పెషల్గా చెప్పుకున్నాం, వస్తువుని ఎక్కడ ఉంచినప్పటికీ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఈ F నుంచి P మధ్యలో, ఈ F నుంచి P మధ్యలోనే ఏర్పడుతుంది. అంటే అనంత దూరంలో ఉంచినప్పుడు F దగ్గర, ఆ తర్వాత అంతా ఇటువైపు జరుగుతూ ఉంటుంది. సో మనం లెక్కించాల్సింది ఇటువైపు నుంచి ఇటు, అంటే చూడండి, ఆల్వేస్ పాజిటివ్, ఎప్పుడు కూడా ధనాత్మకంగానే ఉంటుంది. ఇది కుంభాకార దర్పణానికి, కాన్వెక్స్ మిర్రర్కి మనం లెక్కించాల్సిన పద్ధతి. ఓకే, సో ఇది మనం సంజ్ఞా సాంప్రదాయ ప్రకారం తీసుకోవాల్సిన ప్లస్ మైనస్ ఎలా తీసుకోవాలి అనేది. ఇదే మన రెండో ప్రశ్న కదా. చూడండి, రెండో ప్రశ్న ఏమడిగాడు? సంజ్ఞా సాంప్రదాయ నియమాలను తెలపండి అన్నాడు. సో ఈ సంజ్ఞా సాంప్రదాయ నియమాలను తెలపండి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సంజ్ఞా సాంప్రదాయ నియమాల్లో ఏం రాస్తాం? కాంతి కిరణాలు వచ్చే దిశలోనే లెక్కించినప్పుడు, ఫస్ట్ ఒకటో పాయింట్ ఏం రాస్తామంటే అన్ని దూరాలను కూడా P నుంచి లెక్కించాలి. ఇది ఒకటోది. యూ హ్యావ్ టు మెజర్ ఆల్ మెజర్మెంట్స్ ఫ్రమ్ P పోల్ ఓన్లీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, కాంతి కిరణాలు వచ్చే దిశలోనే కనుక ఉంటే అది ప్లస్గా తీసుకోవాలి. థర్డ్ వన్, వ్యతిరేక దిశలో ఉంటే మైనస్గా తీసుకోవాలి. ఇవి సంజ్ఞా సాంప్రదాయంవి నియమాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇక్కడే మనం చెప్పుకున్నాం ఇంగ్లీష్ మీడియం వర్క్షీట్లో కాన్వెక్స్ కుంభాకార దర్పణం ఉంది, తెలుగు మీడియంలో పుటాకార దర్పణం ఉంది. రెండిట్లో మనం ఒకసారి లెక్క చేసి చూద్దాం. చూడండి, మనకి ఇచ్చిన లెక్క ప్రకారము F 5 సెంటీమీటర్లు, F 5 సెంటీమీటర్లు, U 4 సెంటీమీటర్లు, ఇవి రెండు మనకి ఇచ్చాడు. ఇది మనం ఇక్కడ గీసుకున్నాం పుటాకార దర్పణం, తెలుగు మీడియం ప్రకారం పుటాకార దర్పణం. వస్తువును ఉంచుతున్నాం. 4 సెంటీమీటర్లు అంటే Pకి Fకి మధ్యలో వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి, మనం P నుంచే లెక్క పెట్టాలి కాబట్టి P నుంచి ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి ఇది మైనస్,
అట్లాగే u కూడా మైనస్. చూడండి నేను చెప్పాను పుటాకార దర్పణంలో ఆల్వేస్ ఎప్పుడు కూడా f u మైనస్లలోనే ఉంటాయి. మరి మనం ఇప్పుడు u అనేది కనుక్కోవాలి. మనకు తెలుసు p మరియు f మధ్య పెట్టినప్పుడు దర్పణం వెనకాల ఏర్పడుతుంది. మరి దర్పణం వెనకాల ఏర్పడితే ఎంత వాల్యూ అనేది మనకు తెలియాలి. కాబట్టి మనం ఇక్కడ ప్రాబ్లం చేద్దాం. ముందు మనం ఏం చేయాలి, దర్పణ సూత్రాన్ని రాసుకోవాలి. ఇది దర్పణ సూత్రం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది v కాబట్టి ఈ 1/vని మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ 1/uని ఈజ్ ఈక్వల్కి అవతల వైపుకి తీసుకెళ్తాం, కుడివైపుకి. అప్పుడు ఏమవుతుంది, 1/v = 1/f మైనస్ 1/u అవుతుంది. సో ఇప్పుడు ఈ 1/v = f విలువ -5, u విలువ -4ని మనం ఉంచుతున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లస్ రాసుకున్నాం. నెక్స్ట్ మనం దీనికి కాసాగు తీసాం, దట్ ఈస్ 20. సో 5 4s are 20, సో 4 1s are 4, 4 5s are 20, సో 5 1s are 5, -4 + 5 వచ్చింది మనకి. సో ఏం చేస్తాం, -4 + 5 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మైనస్ చేస్తాం. దట్ ఈస్ 1/v = 1/20. కానీ మనకి ఇక్కడ కావాల్సింది v వాల్యూ. మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి, v వాల్యూ. కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అడ్డగుణకారం చేస్తే v × 1 v, 20 × 1 20. సో v = 20 సెంటీమీటర్స్ వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ధనాత్మక విలువ వచ్చింది, పాజిటివ్ వాల్యూ, మైనస్ రాలేదు. అంటే దర్పణం వెనకాల p నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో మనం ఏర్పడుతుందని చెప్పొచ్చు. మరి ఇంగ్లీష్ మీడియంలో కాన్వెక్స్ ఇచ్చాడు కదా, మరి కాన్వెక్స్కి ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. మనము కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం. కాన్వెక్స్ మిర్రర్లో చూడండి వస్తువుని ఎక్కడ ఉంచాం, ఇది f, ఇది c, ఇది మనకి 5 సెంటీమీటర్లుగా ఇచ్చాడు. సో కాన్వెక్స్లో మనకి f అండ్ c దర్పణం వెనకాల ఉంటాయి మనకి తెలుసు. మరి దర్పణం ఎదురుగా ఉంచాం, దర్పణం ఎదురుగా 4 సెంటీమీటర్ల దూరంలో ఉంచాం. f మాత్రం 5 సెంటీమీటర్ల దూరంలో ఉంది. సో fని మనం ఇప్పుడు ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, ఇది కుంభాకార దర్పణం కాన్వెక్స్. కిరణాలు వచ్చే దిశలోనే లెక్కిస్తున్నాం కాబట్టి f పాజిటివ్గా ఉంటుంది. సో +5 సెంటీమీటర్లు. మరి u ఏమిటి, u మాత్రం దర్పణం ఎదురుగా ఉంచాం, ఎప్పుడు కూడా దర్పణం వెనకాల ఉంచలేం కాబట్టి ఇది -4 సెంటీమీటర్లు. ఓకే, సో మనం ఇక్కడ చేద్దాం, ప్రాబ్లం చేద్దాం. f 5 సెంటీమీటర్లు, u -4 సెంటీమీటర్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ ద మిర్రర్ ఫార్ములా, దట్ ఈజ్ 1/f = 1/u + 1/v. But we want the value of v, so 1/v = 1/f minus 1/u. So next 1/v = 1/f value is 5, so 5 minus 1/-4, but this minus into minus will become plus, so 1/5 plus 1/4. Again if we take LCM, 5 into 4 that is 20, so 5 4s are 20, 4 1s are 4, 4 5s are 20, 5 1s are 5, this is 9/20. So but this is the value of 1/v, but we want the value of v, so here see, okay, so 1/v = 9/20.
20 cross multiplication. So 9v equal to 20. So v equal to 20 by 9. So we have to divide this. We have to take the division. So 9 2s are 18. 9 2s are 18. 9 2s are 18. 2 వస్తుంది మనకి. సో పాయింట్ again it will become 20. So again 9 2s are 18. So 2.2 centimeters. చూడండి, this is also positive value because of this is convex mirror. Okay, like this we have to do the problems. We'll go for next question. So yeah, next one. తర్వాత ప్రశ్న మనకి బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. మొదటిది చూడండి, కింది వాణిలో సరైనది ఏ? అన్ని దూరాలను పి నుండి కొలవాలి. ఇందాకే నేను చెప్పాను, అన్ని దూరాలను కూడా ఎప్పుడు కూడా పి నుండి కొలవాలి. ఇది కరెక్ట్. మరి ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఏ అని పెట్టకండి, తప్పైపోతుంది. ఎందుకు? మిగతా అన్ని ఆప్షన్స్ని మనం చూడాలి. కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలు ధనాత్మకం. అవును కదా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ దిశలో అయితే కాంతి ప్రయాణిస్తుందో అదే దిశలో దూరాన్ని కొలిస్తే కనుక అది ధనాత్మకం ప్లేస్, అంటే ఇది కూడా కరెక్ట్. కాంతి ప్రయాణించిన దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలు రుణాత్మకం, అంటే ఇది కూడా కరెక్ట్. చూడండి, అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. అందుకే అన్ని ఆప్షన్స్ని చదవాలి. మళ్ళీ చెప్తున్నాను. డి పైవన్నీ. చూడండి, పైవన్నీ కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి. నెక్స్ట్ క్వశ్చన్. యువిఎఫ్ల మధ్య సంబంధాన్ని తెలిపే దర్పణ సూత్రం ఏమిటి? ఇందాకనే మనం చెప్పుకున్నాం 1/f = 1/u + 1/v అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, మనకి ఏ ఆప్షన్లో 1/f = 1/v + 1/u ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను, మనము a + b చేసిన b + a చేసిన ఒకటే ఆన్సర్, కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, పుటాకార దర్పణం విషయంలో f 5 సెంటీమీటర్లు, u 10 సెంటీమీటర్లు, v 10 సెంటీమీటర్లు అయితే సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం వాటిని ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మీకు పుటాకార దర్పణం విషయంలో ఆల్రెడీ నేను చెప్పాను. పుటాకార దర్పణం విషయంలో ఆల్వేస్ ఎప్పుడు కూడా f ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది, u ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది, v ఒక్క సందర్భంలో తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఆ ఒక్క సందర్భం కూడా ఏమిటి? p మరియు f మధ్య ఉంచినప్పుడు, అంటే మనకి v f కన్నా తక్కువగా ఉన్నప్పుడు. కానీ ఇక్కడ v f కంటే తక్కువగా లేదు, ఎక్కువగానే ఉంది, అంటే ఇవన్నీ కూడా మైనస్లోనే ఉంటాయి. మరి అన్నీ కూడా మైనస్లో ఎక్కడ ఉన్నాయి మనం చూడండి. ఏ ఆప్షన్లో అన్ని ప్లస్లు ఇచ్చాడు, b ఆప్షన్లో అన్ని మైనస్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ కరెక్ట్ వన్. సో b ఈజ్ కరెక్ట్ వన్. సెవెంత్ వన్, కుంభాకార దర్పణం విషయంలో f 5 సెంటీమీటర్లు, u 10 సెంటీమీటర్లు, v 3.3 సెంటీమీటర్లు అయితే సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం. ఓకే, ఇప్పుడు మనం కుంభాకార దర్పణం విషయంలో ఏం చేయాలి చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ కుంభాకార దర్పణం విషయంలో కూడా చెప్పాను. కుంభాకార దర్పణం తీసుకున్నప్పుడు ఎఫ్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎఫ్ పాజిటివ్గానే ఉంటుంది, యు మాత్రం ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది, వి
ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. అంటే ఎఫ్ ప్లస్ ఉండాలి, యు మైనస్ ఉండాలి, వి కూడా ప్లస్ ఉండాలి. సో ఆ రకంగా ఇక్కడ నుంచి చూద్దాం. ఏలో అన్ని ప్లస్లే ఉన్నాయి, యు మైనస్ లేదు. బిలో అన్నీ మైనస్లే ఉన్నాయి. సి ఆప్షన్లో ఎఫ్ ప్లస్లో ఉంది, యు మైనస్లో ఉంది, వి ప్లస్లో ఉంది. అంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది తెలుగు మీడియం వర్క్షీట్. ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం వర్క్షీట్లో కూడా ఏమి ఇచ్చాడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, which of the following is correct? All distance should be measured from pole. Yes, correct. Again, distance measured in the direction of incident light are positive. Yes, correct. Distance measured opposite to the direction of incident light are negative. Yes, always negative. So all of the above, D is correct answer. Next one, mirror formula related to U and V is, okay. So mirror formula, what is that? That is 1 by F equal to 1 by U plus 1 by V, or 1 by V plus 1 by U. So that is option A. So option A is correct. Next one, for a concave mirror, I already said that for concave mirror, F always negative, U also always negative, V also negative, but only at one case. What is that one case? If V is less than F, then only V will be positive. So here V equal to 10 centimeters, that is greater than F. So we have to take V also negative, so minus. So see the options in which F is negative, U is negative, and V also negative. That is in option B. So B is correct answer. Okay. Next one and last one, that is for convex mirror. So for convex mirror, we said that for convex mirror we said that F is always positive, U is always negative, V is always positive. So see in which option these are available. In option A, all are positive, so that is not correct. In B, all are negative, so not correct. In C, U is in negative and F and V are positive, so C is correct answer. So this is your worksheet. So all of you subscribe this channel, like this video and share with your friends. ఓకే, మనం జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఆల్వేస్ ఎప్పుడు కూడా పంచుకుంటే పెరుగుతుంది, మన దగ్గరే ఉంచుకుంటే దాన్ని మర్చిపోతాం. కాబట్టి జ్ఞానాన్ని పంచండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి.